మీ అందరికీ శుభాభినందనాలు. ఎందుకంటే ఇవాళ ఇది బీసీ బంద్ కాదు, మీరు బీసీ బంద్ అంటారు, త్వరలో బీసీ బంద్ వస్తుంది. ఇది బీసీ కార్పొరేషన్, ఇది ₹1,00,000 ఇచ్చేది బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ కులవృత్తులకు తోడ్పాటును అందించి ఆ చేసుకున్నటువంటి కులవృత్తుల్లో కొద్దిగా ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లను పెట్టుకొని ఆ మిషన్లు కొనుక్కొని 2-3 కలిసి ఇప్పుడు ₹1,00,000 వచ్చింది. 2 దోస్తులు ఉన్నారనుకోండి, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి గతంలో అద్భుతమైనటువంటి ఆ నైపుణ్యం కలిగిన వాళ్ళు రాను రాను ఈ టెక్నాలజీ మారడం వల్ల కుమ్మరి కులం మొత్తం అంతరించిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఏమొచ్చింది, ఆ స్టీల్ దాంట్లో తింటే క్యాన్సర్ వస్తుంది, దాంట్లో తినొద్దని ఒక అవగాహన వచ్చింది ప్రజల్లో. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, తిరిగి భూమి గుండ్రంగా ఉంటుందట, తిరిగి వచ్చి మళ్ళీ కాడికి వచ్చింది, కుమ్మరం దగ్గరికే వచ్చేసింది, కుమ్మరం దగ్గరికే వచ్చింది. మళ్ళీ మట్టి కుండలు తింటేనే మంచిగా ఉంటుంది, మట్టి కుండలే మేలు అని, మట్టి పాత్రలే మేలు అని ఇవాళ వచ్చింది. ఇప్పుడు చైనాకి వెళ్ళి తెచ్చుకుంటారు మట్టి పాత్రలు, కానీ చైనా కన్నా అద్భుతంగా తయారు చేసే కళాకారుడు ఇక్కడ ఉన్నాడు. చైనాల కన్నా మించిన చేయలేని పనితనం ఇక్కడ చేసే కళాకారులు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ బంద్లో ఒక 3 కులాలను తీసేసి, ఒకటి బోయ, ఒకటి యాదవులు, ఒకటి ముద్రాజు, ముగ్గురిని తీసేసి ఈ బీసీలో ఉన్నటువంటి నా చాకలి, మంగలి, ఉబ్బర, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, పూసల, మేదర, మేర, ఆరకటిక, ఎంబీసీ, ఈ కులాలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క కులానికి ఒక నైపుణ్యత ఉంది. ఇప్పుడు చాకలి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇలా గతంలో ఒకరింటికి పోయి బట్టలు ఉతికితే పంట పండినాక ఆయన ఎంతో అంత ఇస్తుండే. ఇప్పుడు డ్రై బాష్ పెట్టుకున్నాం అనుకో, డ్రై క్లీనింగ్, ప్యాంటుకి ₹10, షర్టుకి ₹10. ఇవాళ ఇవ్వాల్సింది ఎవరైనా సరే. మరి దాన్ని చేయాలంటే ఏముంది అంటే, నేను అది చేయమని ఎవరు చెప్పలేను. దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి, ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండి, ఎస్ నా కులవృత్తిని నేను చేసుకుంటా, నేను ఒక డ్రై వాష్ షాప్ పెట్టుకుంటా, నేను నా కులవృత్తిని చేసుకుంటా అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడదు. అంటే కొంతమంది దీంట్లో అంటే సాగరుడు బట్టలే ఉతకాలి, ఏం పని చేయొద్దా, యాదవులు గొర్రెలే కాలే, ఏం పని చేయొద్దా, ముదిరాజులు చేపలే పట్టాలి, వేరే పని చేయొద్దా అని కొంతమంది పనికి మాటలు మాట్లాడతారు. కేసీఆర్ గారి ఉద్దేశం అది కాదు. ఏ కులవృత్తి ఎవరు చేసుకున్నా, ఏది చేసినా తన అభిప్రాయాన్ని బట్టి, తన ఇష్టాన్ని బట్టి ఆ పనిని ఎంచుకుంటారు. ఎవరైనా సరే, నేనైనా నీవైనా సరే. నేను ఉదయం చేయాలి, నేను బట్టల వ్యాపారం చేస్తున్నా. మరి కాపు కులంలో కొట్టిన బట్టల వ్యాపారం చేసి శాలలో మాత్రమే బట్టల వ్యాపారం చేయాలి రియల్గా. మరి ఇలా శాలలో చేస్తున్నారు, అందరూ వైద్యులు చేస్తున్నారు, రెడ్డిలు చేస్తున్నారు, అన్ని కులాలు చేస్తున్నాయి. సబండ వర్ణాలు సబండ వాళ్ళ బతుకు తెరువు కొరకు వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళ ఇచ్చిన దేవుడు ఇచ్చిన నైపుణ్యాన్ని బట్టి మనం ఆ పని చేసుకోవాలి. చేసుకునడానికి తెలివి ఉంది, శక్తి ఉంది, మనలో నరాలు గట్టిగా ఉన్నాయి, కానీ ఆర్థికంగా మనం పేదరికంగా ఉన్నాం. మరి దానికి ఎవరు సపోర్ట్ చేయాలి? ప్రభుత్వం చేయాలి. మరి గతంలో ప్రభుత్వం లేదా? ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్కి ఏమో తులం బంగారం పెడతలేరు. మీరు కేసీఆర్కి ఓటేసి కూర్చుండ్రు, ఇంతకుముందుగా వేరే పార్టీకి ఓటే కదా వేసింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మాకే తులం బంగారం పెట్టి మీరు చేయలేదంటే అనాలి. కానీ అక్కడైనా ఆ పార్టీకైనా, ఈ పార్టీకైనా, రేపు ఇంకో పార్టీకైనా మనం వేసేది ఓటే. ఆ ఓటు వేయించుకున్న తర్వాత, ఆ ఓటు పడిన తర్వాత నా గ్రామంలో ఉన్నటువంటి సబండ కులాల సబండ వర్ణాలకు ఇలా ఒక గ్రామాన్ని హైలైట్ తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఎక్కువ పరిస్థితి ఉండేది ఎవరు? రైతులు. అంతేనా? ఒక ఊర్లో 1000 మంది ఉంటే 500 కుటుంబాలు ఉంటే అందులో 300-350 మంది ఎకరనో, 2 ఎకరాలో, 3 ఎకరాలో, 4 ఎకరాలు కలిగినటువంటి భూమి కలిగిన వాళ్ళు ఉంటారు. దాని తర్వాత భూమి లేని వాళ్ళు ఒక 20%, 30% ఉంటారు. వాళ్ళు ఏం ఆధారపడతారు? ఇట్లా కులవృత్తులు ఉంటే కులవృత్తులను తీసుకుంటారు, లేకపోతే ఆ భూమి వ్యవసాయం చేసుకుంటే రైతు ఆ భూమిలో కూలిపోతారు. ఇదే జరిగేది. ఇక్కడ జరిగిన గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు కులవృత్తులు కలకలలాడి
ఇవాళ చైనా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు గ్రామానికి ఏం కావాలి, ఆ గ్రామం మౌలిక వసతులు ఏం చేయాలి అంటే మూలం ఎవరు? ఆ గ్రామానికి రైతు. ఈ దేశానికే వెన్నెముక రైతు అయినప్పుడు మరి ఆ గ్రామానికి ఒక వెన్నెముక రైతే కదా. ఆ రైతుకి ఏం కావాలి? నీళ్లు కావాలి, వ్యవసాయం చేస్తుంది, కరెంటు కావాలి, విత్తనాలు కావాలి, ఆ ఎరువులు కావాలి. ఆ అన్నీ అయిన తర్వాత పండిన పంటను కొనాలి. ఈ రైతుకి ఇంతే కోరుకుంటే వేరేం కోరుకోడు. ముఖ్యమంత్రి ఓ 1000 కోట్ల స్కామ్ చేసిండా, ఓ ఎమ్మెల్యే 2 ఎకరాల భూమి గుంజుకున్నాడా, దాన్ని పట్టించుకోరు. కానీ ప్రజలు పట్టించుకునేది ఏంటి? అసలు మా జీవితాలు బాగుపడాలంటే మాకేమి ఇస్తున్నావు నువ్వు అని ఆలోచన చేస్తారు. కానీ గతంలో ఓట్లు వేసినాం, కానీ ఇటు రైతును కానీ, ఇటు బీసీలో ఉన్నటువంటి ఉప కులాలను కానీ, ఎస్సీలో ఉన్నటువంటి కులాలను కానీ, ఈ కులవృత్తులకు కనీసం ఏం చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని కనీసం ఆలోచన రాలేదు. ఓటు మాత్రం వేసినాం. అది వాళ్ళు వచ్చిర్రు, మనం వేసినాం. మన కులమోడు చెప్పిండను, మన బావ చెప్పిండను, మా తమ్ముడు చెప్పిండను, మా చుట్టం చెప్పిండను, మా ఊర్లో లీడర్ చెప్పిండను ఓటేసాం. కానీ దాని తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదు. ఇదే ఓటును తప్పుగా అనుకోదు. ఇదే ఓటును 500కో 100కో కళ్ళుకో సారకో మనం వేసిన మాట వాస్తవం కాదా? వేసినాం. కానీ 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు మనం సాక్కడా? 5 ఏళ్ళు సాకడు. ఒకటే ఒక రోజు నీకు వాల్యూ ఇస్తాడు. మళ్ళా 4 సంవత్సరాల 29 రోజులు నువ్వే బతకాలి, నీ కష్టం మీదనే బతకాలి. అంతేనా? మరి ఆయన ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఓటు వేస్తే నేను నెలకు నీకు 2000 ఇస్తా, ఒక 3000 ఇస్తా అని చెప్పి మనం మొత్తం ఓట్లు ఆయనకి వేద్దాం. అది చేయడు. కానీ ఆ ఒక్కరోజు ఆలోచన చేయకుండా ఆవేశంగా మా ఊళ్ళో లీడర్స్ నచ్చలేదను, మా ఊళ్ళో మా సర్పంచ్ నచ్చలేదను, మా ఊళ్ళో మా ఎంపీటీసీ నచ్చలేదను, మా ఊళ్ళో ఆ పార్టీ ఆయనలో ఆయన ఉన్నాడు కదా నేను ఆయనకు అగెనిస్ట్ పనిచేయాలను కాదు. మనం నిర్ణయం తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్గా ఈయన మీ ఊళ్ళో ఉన్నాడు, ఆయన నచ్చలేదని చెప్పి ఆయన మీద కోపం నా మీద తీయమాట. అర్థమైంది? ఈ మనకు బతుకు తెరువుకి ఎవరు భరోసా ఇస్తున్నారు? అసలు ఈ కులాలను గుర్తించింది ఎవరు? అసలు ఇంతకుముందు ఎందుకు గుర్తించలేదు? ఇదే కుల వృత్తులను ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద గుర్తించుంటే మన కుల వృత్తులు అనగారిపోయేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పింది రైట్ అయితే రైట్గా ఆలోచించండి, తప్పు అయితే తప్పుగా ఆలోచించండి. ఇంతే, వేరేం లేదు. ఇక్కడ ఓట్ల గురించి మాట్లాడతాను నేను. ఓట్లు ఎవరికి వేస్తారా నీ ఇష్టం. అది మీ అంతరాత్మ ఎవరికి చెప్తే వాళ్ళకి వేయండి, మీ మనసు ఎవరికి చెప్తే వాళ్ళకి వేయండి. నీ మనసు పైసలు తీసుకునేద్దామనుకుంటే పైసలు తీసుకునేయండి, నీ మనసు మంచోనికి వేద్దామంటే మంచోనికి వేయండి. లేదు, నా కులమునికి అంటగారిపోయినటువంటి నా బీసీలో ఉన్నటువంటి ఉప కులాలందరికీ గుర్తించినటువంటి గవర్నమెంట్కి ఇద్దామనుకుంటే వాళ్ళకి వేయండి. ఇంతే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇంతకన్నా మించింది ఏం లేదు. ఈ బీసీ కార్పొరేషన్ ఇంతటితో ఆగిపోయే కార్యక్రమం కాదు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు, కారు గుర్తు అధికారాలు ఉన్నంత వరకు తప్పకుండా బీసీలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకి కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ 300 మందికి ఇచ్చినాం, మళ్ళీ వచ్చే నెల 300 మంది, అటు వచ్చే నెల 300 మంది. ఒకటే, ఏ ప్రభుత్వమైనా ఉన్నటువంటి బీసీలందరికీ ఉపకులాలందరికీ ఒకటే రోజు పైసలు ఇవ్వాలంటే అమెరికా నమ్మినా చైనా నమ్మినా ఇక్కడ సరిపోదు. మన దేశాన్ని తాకట్టు పెట్టినా సరిపోవు పైసలు. ఏదైనా సరే మన ఇంట్లో 2 పిల్లలు ఉంటారమ్మా, మీకే చెప్తున్నా. పిల్లలు వచ్చిర్రు, దసరా పండుగ వచ్చింది, వాడు 4 జతల బట్టలు అడిగిండు, 2 జతలు ఉన్నాయి. ఏమంటారు? బిడ్డ ఇప్పుడు ఒక జత కుట్టిస్తా, మళ్ళీ సంక్రాంతికి ఒక జత కుట్టిస్తా అని చెప్తాను. అంతేనా కదా? ఒక కుటుంబంలో నువ్వే సర్ది చెప్పినప్పుడు ఇది పెద్ద కుటుంబం. ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రులు ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా, ఎమ్మెల్యేలు ఎవరైనా, మంత్రి ఎవరైనా ఎవరి ఇంటికి వెళ్ళి ఇయ్యరు. ఎక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు ఇయ్యాల నువ్వు ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, బియ్యం కొన్నా, సబ్బు కొన్నా, సిమెంట్ కొన్నా, స్టీల్ కొన్నా, ఇవన్నీ ట్యాక్సులు వస్తాయి. ట్యాక్సులు వచ్చి ప్రభుత్వానికి పోతాయి. ప్రభుత్వానికి 100 రూపాయలు పోతే అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటుంది. మన ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత దానికి ముందుగా ఏం చేస్తాము? 100 రూపాయలు వస్తే 45-50 రూపాయలు జీతాలకు ఇస్తాం ప్రభుత్వ అధికారులు. మిగిలిన పైసలు ఏంది? ఇంకా 50 రూపాయలు. 50 రూపాయలు ఏం చేయాలి అని గతంలో ఏం జరిగింది? ఓ 2-3 తెల్లబట్టలకు న్యాయం జరిగింది. 2-3 తెల్లబట్టలకు న్యాయం జరిగింది తప్ప నల్లబట్టలు వేసుకున్నోడికి న్యాయం జరగలేదు. ఇవాళ అన్ని కుల వృత్తులను గమనించి కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి
100కి 90% ఉన్నటువంటి ఎవరు రైతులు. ఈ రైతులను ఒక్కసారి మన ఆర్థికంగా గట్టిగా చేస్తే, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కగలిగితే ఈ గ్రామానే కాదు ఈ రాష్ట్రాన్ని సాగే శక్తి రైతుకు వస్తుంది అని ఆలోచన చేసింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? హైటెక్ సిటీలో ఒక రౌండ్ బిల్డింగ్ కట్టిండు. దానే చూపిస్తారు, రోజు అదే చూపిస్తారు. మన ఊళ్ళో మేస్త్రి అంతకన్నా బాగా కడతాడు, అంతకన్నా బాగా కడతాడు డిజైన్ ఇస్తే. అది దానివల్ల మన కడుపుకు వచ్చిందా? ఒక బిల్డింగ్ కడితే మన కడుపులోకి వచ్చిందా? ఒకటే మాట, మనం ఆకలిగా ఉన్నాం, 3 రోజులైంది అన్నం తినక, 3 రోజులైంది అన్నం తినక, ఇంకా 10 నిమిషాలు అయితే చచ్చిపోతాం అన్నం లేక. అక్కడ అన్నం పెట్టిండు ఒక ఆయన వచ్చి, ఇక్కడ ఒకటి మంచి ఇల్లు పెట్టిండు, ఇక్కడ మంచి జత బట్టలు పెట్టిండు. ఏది కోరుకుంటారు మీరు? ఏది వినపడతలే? అన్నం కోరుకుంటాం. అది అంటే ముందుగా మనకు కావాల్సింది తెలంగాణ గోసపట్టింది. ఇక్కడ తెలంగాణ రైతులు ఇబ్బంది పడి ముందు రైతును ఒక్కసారి ఆదుకుంటే, రైతు దగ్గర పైసలు ఉంటే ఆ ఊరును ఆదుకుంటాడు. అసలు రైతు దగ్గరే పైసలు లేకపోతే ఆయన కథం, తర్వాత మన కథం. పో హైదరాబాద్ పో, ఇక హైదరాబాద్ పోయి బట్టలు ఉతుకు, ఒకరింట్లో పని చేయి, ఒకరింట్లో వాచ్మెన్ కాడ ఉండు. ఇది ఇచ్చారు మనకు బహుమతి. ఇంతకుముందు ఎవరు ఇచ్చారు ఈ బహుమతి? ఎవరు ఇచ్చారు? ఇంతకుముందు ఉన్నోళ్ళే ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళు గారు, మళ్ళీ మారు వేషం వేసుకొని వ్యక్తులు మారిపోయేలా మీ దగ్గరికి వస్తున్నారు. కేసీఆర్ 2 ఇస్తంటే మేము 4 అంటాడు, కేసీఆర్ 4 ఇస్తామంటే మేము 8 అంటాడు, కేసీఆర్ 10 ఇస్తే మేము 12 అంటాడు. అరే అవులే, 60 సంవత్సరాలు మీరే ఉన్నారు, ఎందుకు దళిత బంధు ఇవ్వలేకపోయినావు? ఎందుకు బీసీ కార్పొరేషన్ ఇవ్వలేకపోయినావు? ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోయినావు? ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయినావు? ఎందుకు రైతు బీమా ఇవ్వలేకపోయినావు? ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోయినావు? ఎందుకు ఆసరా పింఛన్లు ఇవ్వలేకపోయినావు? ఒకసారి అప్పుడు చేయలే, ఇప్పుడు చేస్తారట. మళ్ళీ విచిత్రం ఏంటంటే, ఇదే ప్రభుత్వం వేరే రాష్ట్రంలో అధికారం ఉంటుంది, ఇదే ప్రభుత్వం వేరే రాష్ట్రంలో అధికారం ఉంటుంది. బీజేపీ 15-20 రాష్ట్రాల్లో ఉంది, కాంగ్రెస్ ఒక 5-6 రాష్ట్రాల్లో ఉంది. అక్కడ ఆసరా పింఛన్లు ఇయ్యడు, అక్కడ దళిత బంధు ఇయ్యడు, అక్కడ కళ్యాణ లక్ష్మి ఇయ్యడు, అక్కడ రైతు బంధు ఇయ్యడు, అక్కడ 24 గంటలు కరెంట్ ఇయ్యడు, ఇక్కడికి ఇస్తారంట. ఎందుకు? మాయ మాటలు చెప్పాలి, ఓట్ల డబ్బాలో ఓట్లు వేసుకోవాలి. నువ్వు గల్లీలో వాడు ఢిల్లీలో, నువ్వు గల్లీలో వాడు ఢిల్లీలో, వాటికి దొరికేది లేదు. ఇదే మర్రి అదే కేసీఆర్ అయితే హైదరాబాద్ ఉంటాడు, అదే మర్రి అయితే నాగర్కర్నూలులో ఉంటాడు, ఊళ్ళో తిరుగుతాడు. నన్ను పట్టుకోవచ్చు ఎక్కడన్నా, మీరు నన్ను అడగవచ్చు. వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళ దాంట్లో ఎవరు నాయకుడో వాళ్ళకే తెలియదు. ఇక్కడ కేసీఆర్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. ఎవరు కాంగ్రెస్ గెలిస్తే 30 మంది ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటారు, నీకేం న్యాయం జరగదు. వాళ్ళే కొట్లాడుకుంటారు, మనకేం న్యాయం జరగదు. వాళ్ళ కొట్లాడానికి టైం లేనప్పుడు 5 మంది అన్నదమ్ములు కొట్లాడుకున్నారు అనుకో, ఆ ఇంటికి పోతే మనకు పువ్వు పెడతారా? మరి దగ్గరికి వస్తే నేను ఒక్కనే మీ తమ్ముడిని, నేను ఒక్కనేగా మీ అన్నను, అంతేనా కదా? మరి నా దగ్గరికి వస్తే తిరిగిపోండి అంట. మా ఇంట్లో కొట్లాడేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లో కొట్లాడేటోళ్ళు 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ ఆర్గానికి తీసుకుందాం, 2 కొట్లాడుకుంటున్నారు. నువ్వు వానేనా? అసలు నీ గురించి ఆలోచించలేరు, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తలేరు, వాళ్ళ వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ కానీ ఈ బీజేపీని కానీ ఇవి కొత్త పార్టీలు కాదు, పాత సీసలో కొత్త సారా, పాత సీసలో కొత్త సారా, అంతే, వేరేం లేదు. సీస పాతదే, సీసే మారలే, మారింది ఏంది? సారా. పార్టీ మారలే, పార్టీ మారకపోతే లోపల బుద్ధులు మారతారా? మారవు. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి సచ్చే వరకు పోదు, వాళ్ళకు పుట్టుకతో వచ్చింది, వాళ్ళకు ఒకటే, వాళ్ళ అధికారాలు కావాలి, వాళ్ళకు ప్రజల కష్టాలు అవసరం లేదు. ఇవాళ జరుగుతున్నది కానీ, అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవాళ బీసీ కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇలా 1 లక్ష రూపాయలు ఇచ్చాం, ముఖ్యమంత్రి గారు అక్కడే చెప్పారు, ఈ బీసీ కార్పొరేషన్ అనేది కంటిన్యూ జరుగుతుంది. దీని తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టిండు. స్టార్టింగ్లో 2014 ఎన్నికలై మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డ పెళ్లి చేసి 50,000 రూపాయలు ఇవ్వాలని ముందుకు ఏం చేసి ఓన్లీ దళితులకే పెట్టిన తర్వాత ఏమైపోయింది? ఇక్కడ మంచిగా ఆ స్కీమ్ మంచిగా పోతుంది, ప్రజల్లో మంచిగా పోతుంది అని ఏం చేసిండు, తర్వాత బీసీలని యాడ్ చేసిండు, ఇంకా బాగా పోతుంది. అప్పుడు ఏం చేసిండు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కులంతో మతంతో సంబంధం లేదు,
వాళ్ళందరికీ ఆడబిడ్డ పెళ్లి చేస్తే 50,000 నుంచి దాన్ని 75,000 చేసినాం. రైట్. ఆ 75,000 తర్వాత సరిపోతలేకపోతే దాన్ని తీసుకుపోయి 1,116 రూపాయలు చేసినాం. నేను ఎందుకు చెప్తానంటే ఇవాళ దళితుల వాస్తవాలు మీరు ఒప్పుకోవాలి. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా బీసీల పేదవాళ్ళు లేరని నేను అంటలేను, వైద్యుల పేదవాళ్ళు లేని అంటలేను, బ్రాహ్మణుల పేదవాళ్ళు లేని అంటలేను. కానీ బీసీలకు పేదవాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీల పేదవాళ్ళు. కానీ ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడదాం. అన్ని కులాల కన్నా ఎక్కువ పేదవాళ్ళ కులం ఏది? ఎస్సీ. ఎవరినైనా చెప్తారు. కానీ వీళ్ళను ఒక్కసారి ఒక అడుగు 1000 అడుగుల దూరాన్నైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం. మనం 1000 అడుగులు నడవాలంటే మొదటి అడుగు పడితేనే 2 అడుగు పడుతుంది, 2 అడుగు పడితేనే 3 అడుగు పడుతుంది, దాని తర్వాత అడుగులు పడతాయి. మేలు బీజం వేసుకోవాలి ఇలా అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇలా దళితులకు ఇస్తున్నారు. కొంతమంది అనుకోవచ్చు మరి వాళ్ళకే వస్తుంది మాకు రాదని గారు. కేసీఆర్ గారు బతుకున్నంత వరకు తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు 10 లక్షల రూపాయలు బీసీ బంధు వస్తుందని నేను చెప్తున్నాను.